జెఫ్రీ ఎప్స్టీన్ లీక్స్. జెఫ్రీ ఎప్స్టీన్ ఈ పేరు ఇప్పుడు ఒక క్రిమినల్ కాన్స్పిరసీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఒకప్పుడు అమెరికా ఎలైట్ సర్కిల్స్ లో గాడ్ ఫాదర్ రేంజ్ లో హల్చల్ చేసిన ఈ బిలియనేర్ వెనుక ఉన్న డార్క్ రియాలిటీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ డార్క్ థ్రిల్లర్ ను మించిన ట్విస్టులతో బయటపడుతోంది. ఈ జనరేషన్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఎప్స్టీన్ జస్ట్ ఒక సెలబ్రిటీ కాదు, పవర్ఫుల్ పొలిటీషియన్లనే తన వేళ్లపై ఆడించగల షాడో మాస్టర్. కేవలం ఒక సాదా సీదా మ్యాథ్స్ టీచర్ గా కెరీర్ స్టార్ట్ చేసి వాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్మెంట్ వరల్డ్ లో వేల కోట్ల సామ్రాజ్యాన్ని సెట్ చేసిన తీరు చూస్తే ఎవ్వరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆ లగ్జరీ లైఫ్, ప్రైవేట్ జెట్లు, విలాసవంతమైన ఐలాండ్స్ వెనుక ఒక భయంకరమైన సెక్స్ ట్రాఫికింగ్ నెట్వర్క్ ఉందని నిజం ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తన లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్ ను ఒక అరాచక నిలయంగా మార్చి అక్కడ అగ్రరాజ్య దిగ్గజాల కోసం ఒక చీకటి సామ్రాజ్యాన్ని రన్ చేశాడనే ఆరోపణలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఎప్స్టీన్ నెట్వర్క్ ను లోతుగా విశ్లేషిస్తే ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన క్రైమ్ కాదు, పక్కాగా డిజైన్ చేసిన సిస్టమిక్ ట్రాప్ అని అర్థమవుతోంది. ఆయన కేవలం డబ్బుతోనే కాకుండా ఇన్ఫర్మేషన్ ఈజ్ వెపన్ అనే సూత్రాన్ని నమ్మి అగ్రనేతలను తన కంట్రోల్లో ఉంచుకున్నారు. తన ఐలాండ్ కు వచ్చే విఐపీల బలహీనతలను సీక్రెట్ కెమెరాల ద్వారా రికార్డు చేసి వారిని బ్లాక్ మెయిల్ చేసే వారిని వాదనలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. అందుకే ఆయన చనిపోయి ఏళ్లు గడుస్తున్నా ఈ బ్లాక్ బుక్ లో ఉన్న పేర్లు బయటకు వస్తాయంటే చాలు ప్రపంచ దేశాధినేతలు కూడా భయంతో వణికిపోతున్నారు. ఎప్స్టీన్ కేవలం ఒక నేరగాడు మాత్రమే కాదు, అధికారం, డబ్బు, అరాచకం కలగలిసిన ఒక డేంజరస్ గ్లోబల్ సిండికేట్ కు కింగ్ పిన్. ఆయన ఆర్థిక మూలాలు ఇప్పటికీ పూర్తిగా బయటపడకపోవటం వెనుక పెద్దల హస్తం ఉందనేది బహిరంగ రహస్యం. ఈ గ్లోబల్ ఇన్వెస్టిగేషన్ సెగ ఇప్పుడు భారత రాజకీయాలకు కూడా తాకింది. ఎప్స్టీన్ ఫైళ్లు బయటకొచ్చిన ప్రతిసారి సోషల్ మీడియాలో రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించి వస్తున్న ఆరోపణలపై స్పష్టత అవసరం. ఎప్స్టీన్ నిర్వహించిన డార్క్ నెట్వర్క్ లో కానీ, ఆయన ప్రైవేట్ జెట్ రికార్డుల్లో కానీ పీఎం మోదీ పేరు ఎక్కడా లేదు. కేవలం రాజకీయ ప్రత్యర్థులు లేదా సోషల్ మీడియాలో ప్రచారమయ్యే కొన్ని ఎడిటెడ్ ఫోటోల ఆధారంగా తప్పుడు ప్రచారం జరుగుతోందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై మోదీ ప్రపంచ నేతలతో కలిసినప్పుడు దిగిన ఫోటోలను ఎప్స్టీన్ ఫైళ్లతో ముడిపెట్టడం కేవలం తప్పుడు సమాచారమే అని ఫ్యాక్ట్ చెక్ సంస్థలు తేల్చి చెప్పాయి. ప్రపంచ వ్యాప్తంగా అగ్రనేతల పేర్లు బయటపడుతున్న తరుణంలో భారత ప్రధానిని కూడా ఇందులోకి లాగడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ లో FBI చేతికి చిక్కిన ఇంటర్నల్ ఈమెయిల్లు ఇప్పుడు బాంబుల్లా పేలుతున్నాయి. 2019 నాటి కీలక ఈమెయిల్లో ఎప్స్టీన్ డర్టీ బిజినెస్ లో పార్ట్నర్స్ గా ఉన్న 10 మంది సహా కుట్రదారుల గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంది. వీరిలో 6గురికి ఇప్పటికే కోర్టు నోటీసులు జారీ కాగా మిగిలిన 4గురిలో ఒక ఓహియోకి చెందిన టాప్ బిజినెస్ టైకూన్ ఉన్నట్టు లీకులు అందుతున్నాయి. రిలీజ్ అయిన పేపర్లలో చాలా పేర్లను వైట్నర్ వేసి దాచిపెట్టినప్పటికీ గిస్లైన్ మాక్స్వెల్, లెస్ వెక్నర్స్ పేర్లు మాత్రం క్లియర్ గా కనిపిస్తున్నాయి. విక్టోరియాస్ సీక్రెట్ మాజీ బాస్ వెక్స్నర్ ఎప్స్టీన్ తో తనకున్న ఆ పాత లింకుల పట్ల రిగ్రెట్ అవుతున్నానని పబ్లిక్ గా చెప్పినా ఆయన లాయర్లు మాత్రం వెక్స్నర్ ఎప్పుడూ టార్గెట్ కాదని డిఫెన్స్ చేస్తున్నారు. మరోవైపు మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ కు సంబంధించిన పిక్స్ ఇంటర్నెట్ లో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఒక ఫోటోలో ఆయన స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తుండగా మరో పిక్ లో హాట్ టబ్ లో రిలాక్స్ అవుతూ కనిపిస్తున్నారు. 90ల కాలంలో క్లింటన్, ఎప్స్టీన్ ఒకే సర్కిల్ లో తిరిగిన మాట వాస్తవమే అయినా తనకు ఎప్స్టీన్ క్రైమ్స్ గురించి కనీసం ఐడియా కూడా లేదని ఆయన మొదటి నుంచి వాదిస్తున్నారు. తాజాగా క్లింటన్ టీం ఈ ఫైళ్ల రిలీజ్ పై ఫైర్ అవుతూ జస్టిస్ డిపార్ట్మెంట్ కావాలనే పాత ఫోటోలను బయటపెట్టి మెయిన్ ఇష్యూను డైవర్ట్ చేస్తుందని, ఎవరినో కాపాడటానికి ప్రయత్నిస్తోందని సంచలన ఆరోపణలు చేసింది. తమకేం స్పెషల్ ప్రొటెక్షన్ వద్దని, దమ్ముంటే అన్ని పేపర్లను పారదర్శకంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని వారు ఛాలెంజ్ చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఈ గందరగోళంలో గట్టిగానే వినపడుతోంది. తన మార్ ఎలాగో రిసార్ట్ లో ఒక 14 ఏళ్ల మైనర్ బాలికను ఎప్స్టీన్ ఆయనకు ఇంట్రడ్యూస్ చేసినట్టు కోర్టు రికార్డులు చెబుతున్నాయి. ఆ టైంలో ఎప్స్టీన్ చేసిన కొన్ని డబుల్ మీనింగ్ కామెంట్లకు ట్రంప్ నవ్వారని బాధితురాలు పేర్కొన్నప్పటికీ ఆమె ట్రంప్ పై ఎలాంటి నేరారోపణలు చేయకపోవటం గమనార్హం. కొత్తగా బయటపడిన ఫ్లైట్ రికార్డ్స్ ప్రకారం గతంలో అనుకున్న దానికంటే ఎక్కువ సార్లు ట్రంప్ ఎప్స్టీన్ ప్రైవేట్ జెట్ లోలితా ఎక్స్ప్రెస్ లో జర్నీ చేసినట్టు తెలుస్తోంది.
1993-96 మధ్య కనీసం 8 సార్లు ఆయన తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ప్రయాణించారని, ఆ ఫ్లైట్స్ లో గిస్లైన్ మాక్స్వెల్ కూడా ఉన్నారని రికార్డులు చెబుతున్నాయి. బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీకి చెందిన ప్రిన్స్ ఆండ్రూ కూడా ఈ వివాదంలో పీకల్లోతు కూరుకుపోయారు. 5 యువతుల ఒడిలో ఆయన పడుకున్నట్టు ఉన్న ఒక అభ్యంతరకరమైన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇందులో మాక్స్వెల్ కూడా ఉన్నారు. ఏ అనే సీక్రెట్ పర్సన్ నుండి వచ్చిన మెసేజ్లలో నీ ఆ కొత్త రహస్య స్నేహితుల బృందంలో ఎవరెవరున్నారు అని మాక్స్వెల్ ను అడగడం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. ఈ చార్ట్స్ లో రాయల్ రిట్రీట్ బాల్మోరల్ పేరు కూడా ప్రస్తావనకు రావడం షాకింగ్ గా ఉంది. ఆండ్రూ ఎన్ని ఖండనలు ఇచ్చినా ఆ లేటెస్ట్ ఆధారాలు ఆయన చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయనేది కాదనలేని సత్యం. అంతర్జాతీయ స్థాయిలో రాజకుటుంబ ప్రతిష్టకు ఈ పరిణామాలు పెద్ద దెబ్బగా మారాయి. ఈ ఫైల్స్ కేవలం పొలిటికల్ లీడర్లకు మాత్రం పరిమితం కాలేదు. హాలీవుడ్ లెజెండ్స్ పేర్లు కూడా ఇందులో ఉండటం గమనార్హం. మైకేల్ జాక్సన్, మిక్ జాగర్, డయానా రాస్ వంటి గ్లోబల్ ఐకాన్స్ తో ఎప్స్టీన్ దిగిన ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఒక ఫ్రేమ్ లో ఎప్స్టీన్ నేరుగా మైకేల్ జాక్సన్ తో పోజులు ఇవ్వగా, మరో పిక్ లో బిల్ క్లింటన్, మిక్ జాగర్ కలిసి కనిపిస్తున్నారు. అయితే ఈ సెలబ్రిటీలో ఎప్స్టీన్ డార్క్ నెట్వర్క్ లో పార్ట్నర్లా లేక జస్ట్ సోషల్ సర్కిల్ లో కలిసిన వారా అనేది సస్పెన్స్ గా మారింది. ఎప్స్టీన్ కు పేరున్న ప్రముఖులతో ఫోటోలు దిగి తన స్టేటస్ ను పెంచుకోవటం ఒక అలవాటని, ఆ క్రేజ్ తోనే తన అసాంఘిక కార్యకలాపాలను కవర్ చేసుకునేవారని అనలిస్టులు చెబుతున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ పేపర్స్ రిలీజ్ చేసే ప్రాసెస్ లో భారీ స్థాయిలో పొలిటికల్ వార్ నడుస్తోంది. న్యాయశాఖ ఇంకా లక్షలాది పేజీలను కాన్ఫిడెన్షియల్ అని దాచడం వెనుక పెద్దల ప్రమేయం ఉందనేది విపక్షాల ఆరోపణ. విక్టిమ్స్ ప్రైవసీని కాపాడటం ఓకే, కానీ అసలు నిందితుల పేర్లను తొలగించడం దేనికి సంకేతం అంటూ ప్రశ్నిస్తున్నారు. మేమింకా పేజీలను రివ్యూ చేస్తున్నాం అని అధికారులు చెబుతున్నా పబ్లిక్ లో ఉన్న ఆగ్రహం మాత్రం చల్లారటం లేదు. ఈ పత్రాలన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బయటకు వస్తే మరికొంతమంది గ్లోబల్ లీడర్ల ముసుగులు తొలగిపోతాయని అందరూ భావిస్తున్నారు. ఎన్క్రిప్టెడ్ డేటా కోసం హ్యాకర్లు కూడా కన్నేయటం ఈ కేసులోని సీరియస్నెస్ ను చెప్తోంది. మొత్తానికి ఎప్స్టీన్ ఫైళ్లు ఒక మహాకుంభకోణాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. ఉన్నత వర్గాల విలాసాలు, వాటి వెనుక ఉన్న నేరపూరిత ఆలోచనలు ప్రపంచానికి ఒక హెచ్చరికగా నిలుస్తున్నాయి. న్యాయశాఖ నుండి విడుదల కావాల్సిన మిగిలిన పత్రాలపై అందరి కళ్లు ఉన్నాయి. గడువు దాటిన సమాచారం బయట పెట్టకపోవడాన్ని కోర్టులు ఎలా చూస్తాయో వేచి చూడాలి. ఏది ఏమైనా ఎప్స్టీన్ చనిపోయినా, ఆయన వదిలి వెళ్లినా ఈ పేపర్లు మాత్రం అమెరికాను వదలటం లేదు. ఈ ఉదంతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీల ప్రైవేట్ నెట్వర్క్లపై ఒక చర్చకు తెరలేపింది. నిజం ఎంత చేదుగా ఉన్నా అది బయటకు రావాల్సిందేనని బాధితులు ఆశిస్తున్నారు.